ఈ లోకంలో 2 రకాల జ్ఞానం ఉన్నాయి. ఒకటి పైనుండి దేవుడిచ్చే జ్ఞానం, ఇంకోటి ఏంటంటే భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన దెయ్యముల యొక్క జ్ఞానం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి జ్ఞాన వివేకం గలవాడై దేవుని యొక్క రాజ్యానికి వెలుగు సంబంధుల వలె ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అలాంటప్పుడు నీ ఆలోచన, నీ జ్ఞానం ఏమవ్వాలి? మారాలి. నీ జ్ఞానము మారాలి. ఇప్పుడు నీ జ్ఞానము మారిందో లేదో, నీ నడత మారిందో లేదో, మన ప్రవర్తన, మన క్రియలు, మన ఫలాలు చెప్తాయి. మరి దేవుని జ్ఞానము చూడండి. ఇప్పుడు చూద్దాం. మొదటి వచనంలో మీలో జ్ఞాన వివేకం గలవాడెవడు అంటే, మీరు ఎవరైనా నేను దేవుని యొక్క జ్ఞానం చేత నేను ఆత్మీయంగా నడిపించబడతా ఉన్నాను అనుకునే వారు అంటే ఎలా ఉండాలంటే, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై ఉండాలి. వాక్యమే కానీ, బైబిలే కానీ, భక్తే కానీ, దేవుడే కానీ మనకు నేర్పించే జ్ఞానం ఏంటి? సాత్వికం. దేవుని జ్ఞానం కలిగిన వాడట సాత్వికం గలవాడై ఉండాలి. సాత్వికం కలిగిన వారమై ఉండాలి. కాబట్టి దేవుని జ్ఞానం ఉన్నవారు, వారిలో ఉన్న మొదటి లక్షణం ఏంటి? జ్ఞానంతో కూడిన సాత్వికం. అన్యజనులు కూడా ఏమంటారు? సాత్వికంగానే ఉంటారు. కానీ జ్ఞానంతో కూడిన సాత్వికం, జ్ఞానంతో కూడిన, తెలివితో కూడిన సాత్వికం కలిగిన వారమై ఉండాలి. రెండోది, తన యోగ్య ప్రవర్తన వలన. ఏ ప్రవర్తన? ఎవరో కనిపించాలి. ఎవరు అయితే రక్షణ పొంది దేవుని యొక్క ఆత్మను కలిగి ఆ ఆత్మ చేత నడిపించబడతా ఉన్నారో అట్టి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? యోగ్యముగా. ఒకప్పుడు అట్టి యోగ్యత లేదు, ఒకప్పుడు అట్టి విలువ లేదు, ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు, పరిశుద్ధాత్మను వరంగా పొందుకున్నావు. ఆ పరిశుద్ధాత్మ నేనేం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. కాబట్టి నీ ఆలోచన, నీ నడత అని ఏమవ్వాలి? మారాలి. ఇది పైనుండి దేవుడిచ్చిన జ్ఞానం. ఇంకా మాట చూడండి. మూడోది, తన క్రియల వలన కనపరచవలెను. నువ్వు దేవుని జ్ఞానమా? దేవుని జ్ఞానమా? ఒకవేళ దేవుని జ్ఞానం అయితే ఏం చేయాలి? నీ క్రియల వలన కనపరచాలి, నీ బోర్డు వలన కాదు. మనం ఒక బోర్డు పెట్టేసుకుంటే మనం వెనక కూడా నీతిమంతులము కానలేము. మరి ఏమవ్వాలి? క్రియలు క్రియలు అంటే ఏంటి? మన పనులు, మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన నడక, మనం తీసుకునే నిర్ణయాలు, వీటి ద్వారా మన క్రియల చేత మనమాట దేవుని జ్ఞానమా, దైవ జ్ఞానం అనేది మనం ఏం చేసుకోవాలి? కనపరచాలి క్రియల మూలంగా. సాత్వికము, యోగ్యమైన ప్రవర్తన, క్రియలు, ఇవన్నీ కూడా దేవుడిచ్చే జ్ఞానం మనకు నేర్పిస్తున్న గొప్ప సత్యం ఇది. 17 వచనం చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనదై, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికారంతోనూ మంచి ఫలములతోనూ నిండుకునినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. నన్ను నడిపించేది, నన్ను ఆలోచింపజేసేది దేవుని జ్ఞానమా లేకుంటే దెయ్యం జ్ఞానమా? ఒక దేవుని జ్ఞానం అయితే నాలో ఏముండాలి? సాత్వికం ఉండాలి. రెండోది యోగ్య ప్రవర్తన ఉండాలి. మూడోది మంచి క్రియలు ఉండాలి. నాలుగోది ఏంటంటే పవిత్రత. ఏంటి? పవిత్రత ఉండాలి. ఐదోది ఏంటి? సమాధానకరమైనది. అంటే ఇతరులతో మనం ఎలా ఉండాలి? మన బ్రతుకుల్లో మనం సమాధానంగా ఉండాలి, ఇతరులతో కూడా మనం సమాధానకరంగా ఉండాలి. తర్వాత ఏంటంటే మృదువుగా ఉండాలి, సులభంగా లోబడాలి. ఎవరికి? దేవునికి, దేవుని యొక్క వాక్యానికి మనం అంటే ఏమవ్వాలి? లోబడాలి. ఒక వారం వాక్యం విన్నామనుకోండి, ఒక ప్రసంగంలో ఒక వాక్యం విన్నామనుకోండి, ఒక బహిరంగ సభలో ఒక వాక్యం విన్నామనుకోండి, ఒక సెల్ ఫోన్లో ఒక వాక్యం విన్నామనుకోండి, నువ్వేం చేయాలి? సులభంగా నువ్వు లోబడాలి. విశ్వాసులమైన మన జీవితంలో, దేవుని పిల్లలమైన మన జీవితంలో, క్రైస్తవులుగా పిలబడుతున్న మన జీవితంలో ఏముండాలి? కనికారం ఉండాలి. తర్వాత
పక్షపాతమైనను ఉండకూడదు. పక్షపాతం ఉండకూడదు. ఎక్కడ? పని చేసే విషయంలో కానీ, వడ్డించే విషయంలో కానీ, ప్రేమ చూపించే విషయంలో కానీ, సహాయం చేసే విషయంలో కానీ మనం ఏమి ఉండకూడదు? మనలో పక్షపాతం ఉండకూడదు. ఎవరి జీవితంలో ఉండాలి ఇవన్నీ? దేవుని నమ్ముకొని, దేవుని యొక్క పరిశుద్ధాత్మను కలిగి, దేవుని యొక్క జ్ఞానం చొప్పున నడిపించబడుతూ ఆయన యొక్క రక్షణ కొనసాగుతున్న వారిలో ఉండవలసిన లక్షణాలు. క్రైస్తవులని అంటే ఎవరు? వీళ్ళే. ఇటు లక్షణాలు కలిగిన వారే. లాస్ట్ ఇంకో మాట ఉంటుంది, ఏంటంటే అది వేషధారణ లేకుండా. ఏముండకూడదు? వేషధారణ అంటే ఏంటి? నటించడం. ఎస్కోట్లు ఉన్నావా, వైజాగ్లో ఉన్నావా, చర్చిలో ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, ఎక్కడున్నా మనం ఎలా ఉండాలి? ఒకే రీతిగా ఉండాలి. ఈ లక్షణాలు లేని వారే జ్ఞానం చెప్పిన వారు, నడిపించబడలేని వారు. కాబట్టి మనం క్రైస్తవులం కాదో చూసిన వాళ్ళు చెప్పేవాలి. ఇవన్నీ ఎవరివి? దేవుని జ్ఞానం కలిగిన క్రైస్తవులు ఉండవలసిన లక్షణాలు.